హాయ్ ఫ్రెండ్స్, ఆర్కెన్ఎస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఓ మై గోల్డ్, బంగారం ధరలపై సామాన్యుల బెంబేలు. టారిఫ్ వార్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతతో రేటు పైకి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు దాహం కూడా కారణమే అంటున్నారు. ధరలకు మరింత ఆజ్యం పోస్తుంది రూపాయి పతనం. ఈ ఏడాది ఇప్పటికే 67% పైగా ఎగిసిన పుత్తడి. రేస్ గుర్రంలో వెండి ఏడాదిలో రేస్ గుర్రంలో వెండి డబుల్ బాజా. శుభకార్యాల నేపథ్యంలో దేశీయంగా కొనుగోలు డిమాండ్ త్వరలో తులం పసిరి 2 లక్షలకు చేరుతుందని అంచనాలు. బంగారం ధర 1.30 లక్షల ఒక్క రోజుల్లో 2850 పెరిగింది. వెండి ధర 1,85,000 కేజీకి. బంగారం మరింత పెరిగే అవకాశాలున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే బంగారం ఇంత పెరగడానికి కారణం ఏంది? రాజకీయ, భౌగోళిక మరియు ఇక్కడ రూపాయి పతనం చెందడం వలన బంగారం ఇంత పెరుగుతుందని తెలుస్తుంది. రోజుకు రోజు బంగారం ఇంకా రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదన్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఒక్క రోజులోనే రూ. 2,850 పెరిగిన బంగారం. అంటే ఇప్పటి వరకు ఇంత మొత్తంలో పెరిగినట్టు అంచనాలు లేవు. ఇప్పుడు సడెన్‌గా ఒకటే రోజుల ఇంత పెరగడం కూడా సామాన్యులకు బెంబేలెత్తిస్తుంది. ఎందుకంటే శుభకార్యాలకు బంగారం కొనాలంటే గూడా ఇంత భారీ ఎత్తున రేటు పెరగడం వలన సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. బంగారం ఎలా కొనాలి? ఇంత రేటు పెరిగిందని ఆందోళన చెందుతున్నారు. మరియు వెండి గూడా అదే రేటు పెరగడం జరుగుతుంది. మరియు ఇప్పుడు ప్రస్తుతానికి వెండి 1,85,000 కేజీకి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది వెండి మరియు బంగారం రేట్లు రోజు రోజుకు మరింత పెరిగే అవకాశం ఉంది. మరియు కొన్ని రోజులలోనే 2,00,000 కూడా చేరే అంచనాలు మనకు అవుపడుతున్నాయి. ఇది బంగారం కొనేవారు ఇప్పుడే కొనొచ్చు. లేకపోతే ఇంకా మరీ ఎక్కువ పెరిగే అవకాశాలున్నట్టు మనకు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తామని వెల్లడించడం జరిగింది. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ స్పందించి కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడి 3 ఓట్లు ఉన్నాయి. ఉప ఎన్నికలో ఏకంగా 23,000 ఓట్లు ఎలా పెరిగాయి? కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి వేర్వేరు చోట్ల ఓట్లున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఓట్ చోరీ. దీనిపై కేటీఆర్ గారు వివరించడం జరిగింది. మరియు దీని విషయంలో హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పడం జరుగుతుంది. మరి జూబ్లీహిల్స్‌లో అభ్యర్థిగా పెట్టిన నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ తమ్ముడికి ఒకటే వ్యక్తికి 3 ఓట్లు ఎలా ఉన్నాయి? దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరు? దీనిపై రాహుల్ గాంధీ గారు మాట్లాడాలని అనడం జరుగుతుంది. మరి నవీన్ యాదవ్ అభ్యర్థి తమ్మునికి 3 ఓట్లు వేర్వేరు చోట్లున్నట్టు ఎలా చూపెడతారు? ఇది ఓట్ చోరీ కాదా అని వివరించడం జరుగుతుంది. మరియు 23,000 ఓట్లు కొత్త ఎట్లా వచ్చినాయి? అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందంటే 23,000 ఓట్లు పెరిగినట్టు అంచనాలు ఏర్పడుతున్నాయి. అంటే ఈ ఓట్ చోరీ జరుగుతుందని మాకు పూర్తి స్థాయిలో నివేదిక ఉన్నాయి, అనుమానాలున్నాయి. దీనిపై మీరు స్పందించకపోతే మేము హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న పరిస్థితి. ఓట్ చోరీపై ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది. దీనిపై అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తది? మరియు ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్య తీసుకుంటదా లేదా? మరియు రాహుల్ గాంధీ గారు దీనిపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూద్దాం. లొంగిపోయిన మల్లోజుల 60 మంది అనుచరులతో మహారాష్ట్రలో లొంగుబాటు. సోమవారం రాత్రే 10 గంటలకు గాడ్రోలి పోలీస్ హెడ్ క్వార్టర్‌కు 7K47 సహా 54 తుపాకులు పోలీసులకు అప్పగిత. లొంగిపోయిన వారిలో ముగ్గురు డీకేఎస్జెడ్ఎస్ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడి. 16న అధికారికంగా ప్రకటించనున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. 1980 నుంచి పీపుల్స్ వార్ ద్వారా సాయుధ పోరాటం మొదలు. 2011 సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు ఎన్కౌంటర్. అనారోగ్యం, పార్టీలో రాజకీయ విభేదాలతో లొంగుబాటు. మహారాష్ట్రలో లొంగిపోయిన మల్లోజులు. వీరు సాయుధ పోరాటం మొదలుపెట్టిండ్రు. 1980 నుంచే సాయుధ పోరాటం మొదలుపెట్టిండ్రు. 2011లో వీరిలో కీలకమైన వ్యక్తి మల్లోజు గారు ఎన్కౌంటర్ కావడం వలన వీరికి సమన్వయం లేక ఎక్కడికక్కడ విభేదాలతో లొంగిపోయినట్లు మనకు తెలుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అర్ధరాత్రి 10 గంటలకు లొంగిపోయి AK-47 మరియు గన్లను కూడా పోలీసులకు అప్పజెప్పి లొంగినట్టు మనకు సమాచారం వచ్చింది. మరియు దీనిపై పూర్తి నివేదికకు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తామని ఆ మహారాష్ట్ర సీఎం అయిన ఫడ్నవీస్ గారు చెప్పడం జరిగింది. అందరూ కొత్తవారే. డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారికే మళ్ళీ అదే పదవి ఇవ్వొద్దని నిర్ణయం. పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరికి బంధువులకు నో ఛాన్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, మహిళా నాయకులకు ప్రాధాన్యత. నిబంధనలు విధించిన ఏఐసీసీ జూమ్ మీటింగ్‌లో మీనాక్షి మహేష్ గౌడ్ గారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులకు సిద్ధం కావడం జరిగింది. కొత్త వారిని ఎన్నుకునేందుకు. మరియు దీనిలో ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి ప్రతిపాదికలు తీసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ వెల్లడించడం జరిగింది. మరియు జిల్లాల అధ్యక్షులను, డీసీసీ అధ్యక్షులను తీసుకునే వారిలో ఇదివరకు చేసిన వారికి నో ఛాన్స్. మరియు కొత్త వారినే తీసుకునే అవకాశం ఉంది. మరియు అధికారంలో ఉన్న పదవులు అనుభవిస్తున్న వారి కుటుంబ సభ్యులను, వారి బంధువులను కూడా తీసుకునే అవకాశం లేదు. మరియు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ అనే ప్రక్రియను
ఆధారంగా తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇయ్యాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం అని తెలుస్తుంది. మరియు దీనిపై ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. మరి కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తాం. మరియు 5 ఏళ్ళు పార్టీలో సభ్యత్వం పొంది 5 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం. కొత్తగా వచ్చిన వారికి అవకాశం లేదు. ఎంత కొత్తగా వచ్చినా 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో వర్క్ చేసిన వారికే డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ మరియు మీనాక్షి గారు మరి జూమ్ మీటింగ్‌లో చెప్పడం జరిగింది. నేడు మాగంటి